తెలుసుకోకుండా ఈ పరలోకపు తండ్రికి దూరంగా ఉన్నావేమో, పరలోకపు తండ్రి ప్రేమకు దూరంగా ఉన్నావేమో, పరలోకపు తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు రక్తము చేత నీ పాపము కడగబడుకోకుండా ఇంకా లోకములో నీ పాపములో పడి చెడి తిరుగుతూ ఉన్నావేమో. ఎన్ని రోజులు ఇంకా యేసుక్రీస్తుకు దూరంగా ఉంటావు? ఎన్ని రోజులు ఈ పరలోకపు తండ్రి ప్రేమకు ఇంకా దూరంగా ఉంటావు? ఏ రోజు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. మరణానికి మర్యాద లేదు. ఈరోజు ఇంట్లో, రేపు మనతో వెళ్ళిపోతాం. ఏ మట్టి మీద అయితే మనం నడుస్తున్నామో ఒకరోజు ఆ మట్టి మన మీద వేస్తారు. కాబట్టి మరణానికి నీవు నేను అతీతము కాదు. మరణము అందరినీ తాకుతుంది. కాబట్టి నీ గొంతులో ఊపిరి ఉండగానే నీ పరలోకపు తండ్రి ప్రేమను నువ్వు రుచించు. ఏంటి ఆ ప్రేమ? ఏంటి ఆ ప్రేమ? ఆ పరలోకపు తండ్రి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎటువంటి ప్రేమ తెలుసా? ఇరిమ్యా 31:3 ప్రకారం ఇది శాశ్వతమైనది. ఎటువంటి ప్రేమ తెలుసా? యోహాను సువార్త 13:1 వరకు నీ గొంతులు ఊపిరినంత వరకు అంతం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ ప్రేమ నీ తల్లిదండ్రులకు దొరకదు, నీ భార్య దగ్గర లభించదు, నీ భర్త ఈ ప్రేమ నీకు అందించడు, నీ ప్రాణ స్నేహితుల దగ్గర కూడా ఈ ప్రేమ నీకు లభ్యము కాదు. ఎటువంటిదంటే ఈ ప్రేమలో ఆ మరణం ఉంది. నిన్ను ప్రేమించిన పరలోకపు తండ్రి తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తును నీ కొరకే లోకానికి పంపినాడు. నీ పాపముల కొరకై ఏ పాపం ఎరిగిన యేసుక్రీస్తు కలవరి సెలవులో తన ప్రాణం పెట్టినాడు. ఇందులో నిన్ను ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి ప్రేమ దాగి ఉంది. ఈ పరలోకపు తండ్రి ప్రేమకి ఇంకా నువ్వు దూరంగా ఉన్నావేమో. బహుశా క్రైస్తవుడివి, క్రైస్తరాలు కాబట్టి, సెలవు దినము కాబట్టి మందిరానికి వచ్చినావేమో. నీ రాక మాకెంతగానో సంతోషాన్ని ఇస్తూ ఉంది. ప్రకటింపబడిన అన్ని కోడికలకు నీవు ఇక్కడ హాజరు కావాలని బ్రతిమలాడుతూ ఉన్నాం. క్రైస్తవుడివి కాబట్టి, క్రైస్తవరాలువు కాబట్టి, క్రైస్తవ పేరు కలిగి ఉన్నావు కాబట్టి దేవుని మందిరానికి వచ్చినావేమో. మత్తయి, మార్కు, లూకా, యోహాను, రిబ్కా, రాహేలు, మరియమ్మ, మార్తా పేరు పెట్టుకుంటే మనం క్రైస్తవులము కాదు. తెల్లబట్టలు ధరించినంత మాత్రాన మనం క్రైస్తవులము కాదు. నగలు ధరించుకోకుండా వచ్చి హల్లెలూయా చెప్పి ప్రార్థన చేసి ఆరాధన చేసి కానుకలు సమర్పించిపోయినంత మాత్రాన మనం క్రైస్తవులము కాదు. హూ ఈజ్ రియల్ క్రిస్టియన్? ఎవరు క్రైస్తవులు? క్రైస్ట్ ప్లస్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు క్రిస్టియన్. ఎవరిలో క్రీస్తు ఉంటారో వాళ్ళు క్రైస్తవులు. నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావా? పరలోకపు తండ్రి ప్రేమను రుచించినావా? ఇంకా ఎన్ని రోజులు యేసుక్రీస్తు లేకుండా బ్రతుకుతావు? భూలోకంలో బ్రతుకుతున్న ప్రతి మానవుడు చనిపోవాలా? కాజీపేటలో ఉన్నవారు చనిపోవాలా? హైదరాబాద్లో ఉన్నవారు చనిపోవాలా? అమెరికాలో ఉన్నవారు కూడా చనిపోవాల్సిందే. మరణం అందరికీ వస్తుంది. డెత్ ఈజ్ రియల్. మరణము అందరికీ వస్తుంది. అట్ ది సేమ్ టైం డెత్ ఎంత రియలో, భూలోకంలో బ్రతుకుతున్న ప్రతి మానవుడు చనిపోవాలా. చనిపోయిన తర్వాత ఈ మానవుడు రెండే లోకాలకు వెళ్తాడు. రెండే లోకాలు ఉన్నాయి చనిపోయిన తర్వాత. ఒకటి పాతాళ లోకం, రెండవది పరలోకం. భూలోకంలో బ్రతుకుతున్న ప్రతి మానవుడు చనిపోవాల్సిందే. ఏ దేశంలో పుట్టి జీవిస్తున్నప్పటికీ, ఏ కుల మతంలో ఉండినప్పటికీ, ధనవంతుడున్నా పేదరికంలో ఉన్నా, ఉద్యోగం లేకపోయినా, ఇంట్లో ఉన్నా, ఇంటి బయట బ్రతుకుతున్నా ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. భూలోకంలో ఉన్న ప్రతి మానవుడు మరణాన్ని తాకాల్సిందే. మరణించిన తర్వాత ఏదో రెండు లోకాలకి వెళ్తాడు ఈ మానవుడు. ఒకటి పాతాళ లోకం, లేకపోతే పరలోకం. ఈ లోకములో, ఇదే భూమి మీద లూకా సువార్త 16వ అధ్యాయములో ఇద్దరు మానవులు బ్రతికినారు. ఇద్దరు మానవులే. ఒకరు లాజరు, పేదవాడు, దరిద్రుడు. ఈ భూలోకంలో బ్రతికినాడు. బ్రతికిన తర్వాత మంచి బట్ట లేదు, బ్రతుకుతున్నప్పుడు మంచి తిండి లేదు, మంచి ఆరోగ్యం లేదు, మంచి ఇల్లు లేదు, ఏమీ లేవు. ఎందుకంటే పేదరికంలో ఉన్నాడు, అనారోగ్యంలో ఉన్నాడు, కఠినమైనటువంటి దరిద్రతలో ఉన్నాడు, తినడానికి కూడా తిండి లేదు. అటువంటి దీన పరిస్థితుల్లో లాజరు అన్న దరిద్రుడు ఏమీ లేకపోయినా, భౌతికంగా అందరికీ ఉన్నవి ఏవీ లేకపోయినా యేసు ప్రభువును కలిగి బ్రతికినాడు. బాగా వినాలి. ఏమీ లేవు, నీకు నాకు ఉన్నవి ఏమీ లేవు ఆ రోజు దరిద్రుడైన లాజరుకు. కానీ యేసు ప్రభు ఉన్నాడు హృదయంలో. బాహ్యంగా ఏమీ లేవు, కానీ అంతరంగికంగా యేసు ప్రభువును కలిగి రక్షణ పొందినాడు. దరిద్రుడు అని మరణం ఏమన్నా ఆగిందా? ఆగలే.
మరణం తాకింది దరిద్రుని లాజర్ను. చనిపోయినాడు. చనిపోయిన తర్వాత నేరుగా పరదేశు అబ్రహాము రొమ్మున నెమ్మది పొంది ఆ లోకానికి వెళ్ళిపోయాడు. మరొక వైపు ధనవంతుడు అను ఒకడు చదవలేదు ఎప్పుడు మీరు? లోకాసువార్త 16. ధనవంతుడు అను ఒకడు ఉండెను, పేరు లేదు అక్కడ. లాజరు, దరిద్రుడు ఒకడు ఉండెను, పేరుంది లాజరు. ధనవంతుడు ఒకడు ఉండెను, కానీ పేరు లేదు. ధనవంతులకు పేరు ఉంటుందా ఉండదా? ఇక్కడ మీరు చాలామంది ధనవంతులు ఉన్నారు, పేరు ఉందా లేదా మీకు? బయట చాలామంది ధనవంతులు ఉన్నారు, పేరు ఉంటుంది, ప్రతి ఒక్కరికి పేరు ఉంటుంది. కానీ ఇక్కడ లూకాసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఒకడు ఉండెను, పేరు లేదు. ధనం ఉంది కదా, ధనం ఉంది కాబట్టి ఎన్నో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి పట్టు వస్త్రాలు ఉన్నాయి. ఈరోజు తిండి మళ్ళీ ఎప్పుడు తింటాడో తెలియదు, ఈరోజు కట్టిన బట్ట మళ్ళీ ఎప్పుడు కడతాడో తెలియదు. విర్రవీగుతూ ఉన్నాడు, ధనంలో విహరిస్తూ ఉన్నాడు, సంతోషం ఆనందంలో తేలియాడుతూ ఉన్నాడు. దరిద్రునికి ఏమీ లేవు, యేసుప్రభు ఉన్నాడు. ధనవంతునికి అన్నీ ఉన్నాయి, యేసుప్రభు లేడు. అదే వ్యత్యాసం. ధనవంతుడు కదని మరణం ఆగిందా? ఏ దరిద్రుడైన లాజరుకు మరణం వచ్చిందో అదే మరణం ధనవంతునికి కూడా వచ్చింది. ధనవంతుడు చనిపోయాను, తర్వాత ఏముంది? ధనవంతుడు చనిపోయాను, అతడు పాతి పెట్టబడేను అని ఉంది. దరిద్రుడు చనిపోయాను, పాతి పెట్టబడేను అని లేదు. చదవండి తర్వాత. కానీ ధనవంతుడు ఉండేను, చనిపోయాను, పాతి పెట్టబడేను. ఊరికనే పాతి పెట్టింటారా? డబ్బు ఉంది కదా, ఊరు వాడంతా వచ్చిన బంధువులు, సార్ చనిపోయినారా రండ్రా, షావుకారు చనిపోయినారా రండ్రా. ఎన్ని సెంటు బాటలు కొట్టినారో చనిపోయినాక, ఎన్ని పూలదండలు వేసినారు, హంగామా చేసినారు బరియల్ గ్రౌండ్ అంతా. చనిపోయిన తర్వాత ఏదో ఒక 2 లోకాలకు వెళ్తాడు కదా. దరిద్రుడు చనిపోయి సంతోషంగా లోకంలో సంతోషిస్తున్నాడు. ధనవంతుడు చనిపోయి వితౌట్ ఎనీ స్పీడ్ బ్రేకర్ నేరుగా పాతాళ లోకమునికి వెళ్ళి యాతన పడుతున్నాడు. ఒకరు సంతోషిస్తున్నారు, ఒకరు యాతన పడుతున్నారు. ఏంటి కారణం? ధనవంతునికి అన్నీ ఉన్నాయి, యేసుప్రభు లేడు. చనిపోయినాడు, యాతన పడే లోకానికి వెళ్ళాడు, ఏడుస్తూ ఉన్నాడు. చిటికిన వేలు తిన్నీళ్ళు అడిగినాడు. నేను గమనించిన, చిటికిన వేలు ఎన్ని నీళ్ళు వస్తాయని చూసిన, ఎంతసేపటికి రాలేదు. బ్రతుకున్నప్పుడు షావుకారు కదా, రై నీళ్ళు తీసుకురా అంటే అంతమంది దాసులు పరుగున నీళ్ళు తెచ్చినారు. వేసవి కాలంలో చల్ల నీళ్ళు ఎన్ని లీటర్లు తాగినాడు, చలికాలంలో గోరువెచ్చటి నీళ్ళు వామ్ వాటర్ ఎన్ని లీటర్లు తాగినాడు. ఇప్పుడు అక్కడ యాతన పడి ఏమంటున్నాడు? చిటికిన వేళ్ళతో ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. చీకటి, అంధకారం, వేదన, దుఃఖం. వెళ్ళిపోయినాడు, కేకలు పెడుతున్నాడు. ఎవరా కేకలు పట్టించుకునేవారు లేరు. ఎయిర్పోర్ట్కి వెళ్తే 2 దారులు ఉంటాయి, ఒకటి ఎంట్రీ, ఒకటి ఎగ్జిట్. రైల్వే స్టేషన్కి వెళ్తే 2 దారులు ఉంటాయి, ఒకటి ఎంట్రీ, ఒకటి ఎగ్జిట్. దెర్ ఈజ్ ఓన్లీ 1 ఎంట్రీ, దెర్ ఈజ్ నో ఎగ్జిట్. ఏదైనా ఉందంటే పాతాళ లోకం. ఒక్కసారి వెళ్ళిపోయినాము లోపలికి, దెర్ ఈజ్ నో ఎగ్జిట్, బయటికి రాలేం. కేకలు పెడుతున్నాడు, యాతన పడుతున్నాడు. అక్కడ అది నిత్యం ఉంటుంది. తాత్కాలికమైన ఈ మానవ లోకంలో, ఈ భూలోకంలో జీవించినప్పుడు అన్నీ ఉన్నాయి, ధనము, అందము, ఆస్తి, వాటితో కలిపి యేసు ప్రభువును కలిగి జీవించి పాపాలు ఒప్పుకొని చనిపోయి ఉంటే లాజరు సంతోషపడి ఆ లోకానికి వెళ్ళిండొచ్చు. కానీ అన్నీ ఉన్నాయి, కానీ తాత్కాలికమైన లోకంలో అన్నీ ఉండి యేసు ప్రభువు లేకోకుండా చనిపోయి నిరంతరము నిత్యము పాతాళములో యాతన పడుతున్నాడు. నీవు నేను ఒకరోజు చనిపోతాం. ఎక్కడికి వెళ్తాం? చాయిస్ ఈజ్ యువర్స్. నీవే తీర్మానం చేసుకో. నీకు అన్నీ ఉన్నాయి, వాడితో కలిపి యేసు ప్రభువుని కలిగి బ్రతుకు. నీకు ఏమీ లేవు లాజరు వలె, కానీ యేసు ప్రభువుని కలిగి బ్రతుకు. అన్నీ ఉండి యేసు ప్రభువు లేకపోతే ధనవంతుడు ఉన్నటువంటి యాతన పడే స్థలానికి వెళ్ళిపోవాలా? ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నా యేసు ప్రభువుని కలిగి బ్రతికితే నిత్యము ఆ మోక్షానందములో, ఆ పరమానందములో దేవునితో సంతోషంగా ఉంటాం. ఎక్కడికి వెళ్తాం? ఈ లోకం శాశ్వతము కాదు.
మాదాపూర్, హైదరాబాద్ మాదాపూర్లో నేను పనిచేసే చోట మైండ్ స్పేస్ దగ్గర ఐటీ సెక్టర్ అదంతా, అక్కడ ఒక బ్యాడ్మింటన్ గ్రౌండ్ ఉంది. బ్యాడ్మింటన్ నేర్పిస్తారు. బ్యాడ్మింటన్ నేర్పిస్తూ ఉన్నారు. సాయంకాలం యవనస్తులు నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. కోచ్ నేర్పించే కోచర్స్ ఉంటారు. అటు ఇటు కోచ్ కూర్చున్నారు. చాలామంది వీక్షకులు వీక్షిస్తూ ఉన్నారు. అటువైపు ఇద్దరు, ఇటువైపు ఇద్దరు, నెట్టుకు అటువైపు ఇటువైపు బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నారు. అటువైపు నుండి బాల్ వచ్చింది. ఇటువైపు ముందున్న ఆ యొక్క యవనస్తుడు పైకి ఎగిరి ఆ బాల్ని అందుకోవాలనుకున్నాడు. ఆ బాల్ ఇంకా రాకమునిపే బోర్ల పడ్డాడు. బోర్ల పడిన వెంటనే అక్కడున్న గ్రౌండ్లో వీక్షకులు, ఆ కోచ్లు పరుగున వెళ్ళి బోర్ల పడిన ఆ యవనస్తుని వెల్లెకలు పడుకొని పెట్టి పిలిస్తే పలకలేదు. నీళ్లు చల్లారు. వాళ్ళు ఏమేమో చేశారు, పలకలేదు. హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి కారులో. జూబ్లీ హిల్స్లో ఉన్న అపోలో హాస్పిటల్కు. అక్కడ వైద్య బృందము పరీక్షించింది ఆ యవనస్తుని. ఒకే సర్టిఫికేట్, అందరూ నో మోర్. 19 సంవత్సరాల యవనస్తుడు, మంచి ఫిజిక్ బాడీ, తండ్రి లేడు. తన తల్లి అనుకుంది, నా కుమారుడు ఇండియా లెవెల్లో మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిపోతాడు. ఆ తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలకు ఇండియా వాళ్ళు పంపిస్తారు నా కుమారుణ్ణి. ఎన్నో మెడల్స్ తీసుకొని వస్తాడు. మంచి ఉద్యోగం ఇస్తుంది గవర్నమెంట్. ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఒకవైపు భర్త లేడు, ఉన్న ఒక కుమారుడు. సాయంకాలం ఇంటికి వస్తాడు అనుకుంది. ఇంటికి చేరకోక మునిపే ఎలా క్యాదరు ముగించినాడు. అనుకోబాకు, ఏదో చేస్తా, ఎక్కడికి వెళ్తా ఏదో అని. మరణానికి మర్యాద లేదు. ఎప్పుడైనా ఎవరినైనా తాకుతుంది. మరణించిన తర్వాత నిత్యము జీవించే జీవితం నీకుంది. ఒకటి నిత్యము యాతన పడే స్థలంలోనికి ఒక స్థలం, లేకుంటే నిత్యము సంతోషపడే ఒక స్థలం ఉంది. నిత్యము నువ్వు సంతోషపడాలంటే ఈ తాత్కాలికమైన ఈ జీవితంలో నీ పాపాలు ఒప్పుకో, యేసు ప్రభువుని కలిగి జీవించు, నిత్యము సంతోషిస్తావు. ఈ తాత్కాలికమైన లోకంలో, ఈ లోకమిచ్చే సంతోషంలో తిరుగుతూ యేసు ప్రభువుకు దూరంగా నువ్వు ఉండి చనిపోతే నిత్యము ధనవంతుడు వెళ్ళిన ఆ యాతన నరకంలో యాతన పడాల్సి వస్తుంది. ప్రభువు మరొక అవకాశం ఇస్తా ఉన్నాడు. రేపు ఏమి సంభవిస్తుందో నీకు నాకు తెలియదు. ఈరోజు నీ వాక్యం చెప్పి ఇంటికి వెళ్తానో లేదో తెలియదు. మధ్యలో ఏమైనా సంభవించవచ్చు. కాబట్టి ప్రేమైన చెల్లి, తమ్ముడు, అన్నాక నీ గొంతులు ఊపిరినగానే నిన్ను ప్రేమించిన పరలోకపు తండ్రి నీ నా పాపముల కొరకై తన కుమారుని యేసుక్రీస్తు లోకంలోనికి పంపినాడు. యేసు రక్తం నా ప్రతి పాపమును కడగడానికే ఉంది. ఏం చేయాల్సిన అవసరంలే. కొండలు గుట్టలు ఎక్కాల్సిన అవసరంలే. దాన ధర్మాలు తీర్చాల్సిన అవసరంలే. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉన్న పాటున యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని మనస్ఫూర్తిగా ఒక ప్రార్థన చేస్తే చాలు. 1 prayer లీడ్స్ టు సాల్వేషన్. ఒక్క ప్రార్థన రక్షణకు తీసుకుని వెళ్తుంది. ఈ ప్రార్థన చేస్తావా? నిన్ను క్షమిస్తాడు. రక్షణ పొందిన మనం దేవుని ఆరాధన చేసినాం. ఎవరిని ఆరాధన చేసినాం? ఎవరిని ఆరాధన చేసినాం? మళ్ళీ ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి అడుగుతా. మర్చిపోబాకండి వాక్యాన్ని. పరలోకపు తండ్రిని ఆరాధన చేసినాం. ఇప్పుడు పరలోకపు తండ్రిని ఆరాధన చేసినాం. ఇప్పుడు బల్ల దగ్గర ప్రతి మనుష్యుడు తను తాను ఆరాధన చేసిన మనం, పరిశుద్ధపరచబడిన మనం, దేవుని బిడ్డలంగా ఉన్న మనము పరీక్షించుకోవాలి. దేవుడు పరలోకపు తండ్రి, మన దేవుడు, ఆయన పిల్లల మనం. ఒక పరీక్ష ఆయన పెడుతున్నాడు. మీ పరలోకపు తండ్రిగా నేను మీకు జన్మనిచ్చిన, లోకంలో పాపములో పడి చెడి ఉండగా నా ఏకైక కుమారుడు, నా ముద్దుల కుమారుడు, నా కుడిపార్శ్వమున కూర్చున్న కుమారుడు, నా ప్రియ కుమారుడు, నేను ఏర్పరచుకున్న నా కుమారుణ్ణి, నాతో సంతోషంగా ఉన్న నా కుమారుణ్ణి మీ కొరకే, మీరు పాపములో ఉన్నారు కాబట్టి, నశించి నరకానికి వెళ్తా ఉన్నారు కాబట్టి, మీ పాపములు క్షమించటానికి నా ఏకైక కుమారుని మీ లోకంలోనికి, భూలోకంలోనికి పంపిన ఆ యేసుక్రీస్తు మీ పాపముల కొరకే కలవరి శిలువలో ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు, మీకు రక్షణ ఇచ్చిన, సంఘాన్ని ఇచ్చిన, సహవాసం ఇచ్చిన. అనేకసార్లు నాకు దూరం అయిపోయినారు. మీ మీద జాలిపడి మిమ్మల్ని సమకూర్చిన, తిరిగి సైతాను చేతిలోనికి, లోకంలోనికి వెళ్ళకోకుండా భద్రత వలయములో సేవకుల ద్వారా, మందిరంలో సహవాసం ద్వారా, మీ చేతిలో ఉన్న బైబిల్ ద్వారా మీతో మాట్లాడి మీ తప్పును ఒప్పింపజేసి మీకు ఉత్తరవాదిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉంచి ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడుతూ మిమ్మల్ని సరిచేస్తూ
చక్కదిద్దుతూ, మిమ్మల్ని గద్దించి, శిక్షించి, సరైన మార్గంలో పెట్టుతూ, మీ కొరకై 6000 సంవత్సరముల నుండి నా చేతులతో పరలోకాన్ని సిద్ధపరుస్తా ఉన్నా. అది ముగ్ధ మనోహరమైన పట్టణం, మానవ నిర్మాణము కాదు. మానవులు నిర్మించిన తాజ్మహల్ చూసి వాహ్ తాజ్ అని ముక్కు మీద వేలేసుకుంటున్నాం. మానవులు నిర్మించిన చార్మినార్ను చూసి ఎంత బాగుంది అంటున్నాం. ఈ గొప్ప సృష్టికర్త అయిన ఈ దేవుడు 6000 సంవత్సరముల నుండి నీ కొరకే, నా కొరకే పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మానవులు కట్టడే అంత ముగ్ధ మనోహరంగా ఉంటే, పరిశుద్ధుడైన దేవుడు, సర్వసృష్టికైన దేవుడు నిర్మించే ఆ పరలోక రాజ్యం ఇంకెంత బాగుంటుంది. దాన్ని మన కొరకే సిద్ధపరుస్తున్నాడు. ఇన్ని మీ కొరకే పరలోకపు తండ్రిగా నేను చేసినా కదా. ఇప్పుడు నా బిడ్డలుగా భూలోకంలో మీరు బ్రతికినారా? అందుకే 1:6 ఏం చదివినాం? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత నాకు ఇచ్చినారా? తండ్రి ఒకే ప్రశ్న వేస్తున్నారు. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలంటే, ఇన్ని చేసినాడు ఈ పరలోకపు తండ్రి మన కొరకే. తన ఏకైక కుమారుణ్ణి కలవరసులకు అప్పజెప్పినాడు. అంటే తన కుమారుని కంటే మనం ఇష్టపడ్డాం. మనల్ని ఇష్టపడ్డాడు ఆ దేవుడు. తన కుమారుని కంటే, యేసుప్రభు కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించినాడు ఆ పరలోకపు తండ్రి. ఇన్ని చేసినాడు. ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతున్నాడు. ఇన్ని చేసినా కదా, ఈ లోకములో గత వారంలో నన్ను ఘనపరిచినారా? నేను మీకు పరలోకపు తండ్రినైతే, మీరు నా బిడ్డలైతే నా ఘనత ఏమైంది? గత వారంలో నిజముగా మీరు నా పిల్లలుగా, నిజముగా నేను మీ పరలోకపు తండ్రిగా మీ జీవితాలలో కనపడినానా? మీరు పనిచేసే చోట, మీరు నివసిస్తున్న చోట పరలోకపు తండ్రిగా నన్ను ఘనపరిచినారా? నిజముగా మీరు నా పిల్లలుగా ఉన్నారా? ఒక ప్రశ్న మనం వేసుకుందాం. కాదు, నిజమే కదా, పరలోకపు తండ్రికి ఆరాధన చేసినాం. ఎన్ని చేసినాడు మరలో పరలోకపు తండ్రి. నిజముగా ఆయన బిడ్డలమేనా? నిజముగా మనం ఆయన బిడ్డలమైతే, ఆయన బిడ్డలకు ఉండే లక్షణాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఈ లక్షణాలు గత వారంలో మనం కలిగి ఉండింటే, జీవించింటే భేష్ మనకి బల్లా. ఒకవేళ అటువంటి లక్షణాలు మనకు లేకపోతే మనం ఆయన పిల్లలం కాదు. ఆయన పాదాలు పట్టుకుందాం. ఎవరైనా పిల్లలు? పరలోకపు తండ్రికి నిజమైన పిల్లలు ఎవరు? ఆరాధన చేసిపోతేనా? కానుకలు సమర్పించేనా? కొన్ని లక్షణాలు ఉంటాయి పిల్లలకు. ఆ లక్షణాలు గత వారంలో మనం కలిగి ఉంటే నిజంగా ఆయన పిల్లల మీద ధైర్యంగా ఆయన యొక్క బల్లను ప్రవేశించవచ్చు. ఏంటి ఆయన పిల్లలు కొన్ని లక్షణాలు? పౌలు అపోస్తలుడు రోమీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. రోమన్స్ 8:14. రోమా 8:14. అందరం కలిసి చదువుకుందామా? అందరం కలిసి చదువుకుందామా? బైబిల్ తీద్దామా? అందరము చదవగలిగిన వాడు అందరూ కలిసి చదువుకుందాం. 8:14 అందరం కలిసి. దేవుని చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. పరలోకపు తండ్రి కుమారులు ఎవరు? పేరు పెట్టుకుంటేనా? దేవుని మందిరానికి వచ్చిపోతేనా? ఎవరు ఆయనకు నిజమైన కుమారులు? ఎవరు ఆయనకు నిజమైన పిల్లలు అంటే, ఆత్మచేత నడిపింపబడేవారు. గత వారములో దేవుని పిల్లలముగా ఆత్మానుసారంగా నడిచినామా? మన జీవితాలలో మనం లేచినా, కూర్చున్నా, మనం ఒక పాట పాడినా, ఒక వర్తమానం చెప్పినా, దేవుని పని ఏది చేసినా, లేకుంటే మనం ఎక్కడ ఉండినా, ఇంట్లో, బయట, ఆఫీసులో, కాలేజీలో, కళాశాలలో, వేరెవర్ వి గో, మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆత్మచేత నడిపింపబడ్డామా? లేకుంటే మన చదువును బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న ఆత్మీయ వయసును బట్టి మనము బ్రతికినామా? అనేకసార్లు మనం ఇదే చేస్తూ ఉంటాం. నాకు బైబిల్ జ్ఞానం ఉంది, నాకు సేవ అనుభవం ఉంది, నాకు పరిచయ అనుభవం ఉంది, నేను ఏదైనా చేయగలుగుతా అని అనుకుంటా ఉంటాం. అన్నీ చేయదగినవి కావు. మనం ఏది చేసినా, మనం ఒక పాట పాడినా, ఒక వాయిద్యం వాయించినా, ఒక పాట జై చెప్పినా, ఒక కడపత్రిక ఇచ్చినా, ప్రతిదీ ఆత్మ నడిపింపు. ఉదయకాలం లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మనము చేయవలసింది మన ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ నడిపింపు అన్నది ఉండాలి. దైవజనుడు భక్త్ సింగ్ గారు అదే ప్రార్థన చేసేవాడు రాత్రి పడుకునేటప్పుడు. ప్రభువా, ఈ దినమంతా నాకు సజీవ లెక్కలు ఉంచినావు. ఈ దినమంతా ఆత్మ నడిపింపుతో నేను నడిచినానా? లేకుంటే నా చదువును బట్టి నేను నడిచినాను, నాకున్న జ్ఞానాన్ని బట్టి నడిచినాను? నా జీవితం ద్వారా నువ్వు మహిమపరచబడ్డావా, దుఃఖపడ్డావా? నీ చిత్తాన్ని నేను నెరవేర్చినానా? నేను
మహిమకరమైనటువంటి తండ్రిగా నేను రుజువుపరిచినానా బయట ఇంట్లో? ఆత్మచేత నడిపింపబడాలా. అనేకసార్లు మనము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాం, ఇష్టం వచ్చినట్టుగా మనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు 3 సువార్త దండయాత్రలు చేసినాడు. 3 సువార్త దండయాత్రలో ఆయన 2వ సువార్త దండయాత్ర చేయడానికి లుస్రా అన్న పట్టణానికి వెళ్ళాడు. అక్కడ తిమోతి అపోస్తలుడైన పౌలు చేస్తున్న సేవను ఆకర్షితుడై రక్షణ పొంది తన ఇంట్లో తన అవ్వ తన తల్లిలో ఉన్న విశ్వాసమును చూసి, తండ్రి విశ్వాసి కాదు, తల్లి విశ్వాసురాలు, ఇంట్లో ఉన్న అవ్వ విశ్వాసురాలు, వారి విశ్వాస పెంపకములో ఈ యవనస్తుడైన తిమోతి పెరిగి పౌలు చేసిన సువార్త దండయాత్రలో ఆకర్షితుడై పౌలును వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు పౌలు దేవుని సేవలో ఆసియాకు వెళ్ళి వాక్యం చెప్పాలనుకుంటాడు. తన యొక్క తలంపు ఏంటంటే, దేవుని పని చేయాలి నేను. తను పిలువబడింది సువార్త కొరకే పిలువబడ్డాడు. అనేక సంఘాల నిర్మాణం కొరకే దేవుడు ఏర్పరచుకున్నాడు పౌలుగా. పౌలు ఆలోచన లేచినప్పుడు ఏమనుకున్నాడంటే, నేను ఆసియాకి వెళ్ళి సువార్త ప్రకటించి దేవుని పరిచర్య చేస్తా. ఇప్పుడు ఆసియాకి వెళ్ళడానికి తన కొరకే వెళ్ళడంలే, తన అక్కడికి వెళ్ళి ఎవరిని బంధువులు కలవడానికి వెళ్ళలే, ఏదో పెళ్ళికి వెళ్ళలే, దేవుని పనికై వెళ్తూ ఉన్నాడు. ఆసియాకు సువార్త ప్రకటించడానికి వెళ్తుండగా అడ్డుపడ్డాడు. ఎవరు అడ్డుపడింది? రండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం. తొందరగా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని, అదేంటి దేవుడు వాక్యం చెప్పొద్దని అడ్డుపడతాడా? అడ్డుపడతాడు. ఎప్పుడైతే దేవుడు వెళ్ళమన్న చోటికి మనం వెళ్ళి చేయమన్న పరిచర్య చేస్తే దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం, సంఘానికి క్షేమం, పాపి రక్షణ పొందుతాడు. ఈరోజు పరిచర్య జరగడం లేదా? జరుగుతుంది. డబ్బులున్నాయి, జ్ఞానం ఎక్కువైంది, టెక్నాలజీ ఎక్కువైంది, విస్తారమైనటువంటి పరిచర్య జరుగుతుంది. సెల్ ఫోన్ చూస్తే వాక్యం మన కళ్ళెదురు కనబడుతుంది, చెవులో వినబడుతుంది. టీవీ పెడితే వాక్యం మనకు తెలిసిన భాషలో కనబడతా ఉంది. ఎక్కడ చూసినా సువార్త దండయాత్రలు జరుగుతూ ఉన్నాయి. కానీ పాపి ఇంకా పాపిగానే ఉన్నాడు, పరిశుద్ధుడిగా మార్చబడలే. ఎందుకు? డబ్బులు పోతున్నాయి, సమయం వ్యర్థమైపోతుంది, పరిచర్య జరుగుతుంది, కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఎందుకు చెప్పరు? ఆత్మచేత బహుశా జరగడం లేదేమో పరిచర్య, ఆత్మ నడిపింపుతో వెళ్ళడం లేదేమో. పరిచర్యకు వెళ్ళడానికి ముందు పరిశుద్ధాత్మ దేవుని అప్రూవల్ లేదేమో. డబ్బు ఉంది, చలో వెళ్దాం, మంది ఉన్నారు, తీసుకుని వెళ్దాం, టెక్నాలజీ ఉంది, ఉపయోగించుకుందాం, మంచిదే, వెళ్ళకూడదని కాదు, టెక్నాలజీ ఉపయోగించుకోవడం అనేది కాదు, ఉపయోగించుకుందాం, వెళ్దాం. కానీ వెళ్ళక మునుపు ఆత్మ నడిపింప, నేను ఇక్కడికి వెళ్తే దేవుడు దుఃఖపడతాడా? అందుకే ఆత్మను దుఃఖపరుచుకుడు అని ఉంది. అనేకసార్లు మన సొంత ప్రయత్నాలు, ఉద్రేకముతో వెళ్తూ ఉన్నాం. గత వారము మన ఆత్మీయ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడ్డా? ఆత్మ నడిపింపుతో మనమున్నామా? ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవునికి పిల్లలు. ప్రియమైన వారలారా, ఆత్మచేత నడిపింపబడాలా? ఇథియోపియా ఫైనాన్స్ మినిస్టర్ ఆయన వచ్చాడు, యెరూషలేముకి వచ్చి దేవుని ఆరాధన చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎవరైనా నపుంసకుడు. వెళ్ళిపోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పరిచర్యలో ఉన్నటువంటి ఫిలిప్పుతో మాట్లాడతాడు. ఫిలిప్పు, గెట్ అప్ ఫ్రమ్ హియర్, నువ్వు ఇక్కడ లేగు. ఏం ప్రభువా, నీ పరిచర్య చేస్తున్నా కదా నేను ఇక్కడ. ఫిలిప్పు పరిచర్యలో ఉన్నాడు. పరిచర్య చేస్తున్న ఫిలిప్పుతో ఆత్మదేవుడు ఏమంటున్నాడు అంటే, ఇది వదిలిపెట్టు. అదేంటి ప్రభువా, నేను పరిచర్య చేస్తుంటే పరిచర్య వదిలిపెట్టావంటావంటే, నువ్వు వదిలిపెట్టి ఇది రా, ఇక్కడ నుండి రా. ఎక్కడికి పోవాలా? అరణ్యానికి వెళ్ళో. దేంట్లో పోవాలా? మనమైతే www.googlethalli.gps. ఎక్కడికి వెళ్ళాలి కదా? లేకుంటే క్యాబో ఏదో ఒకటి పరిగెత్తుకుంటూ పోయాడు. విధేయత చూపించినాడు పరిశుద్ధాత్మ దేవునికి.
ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఇక్కడ నుండి రా. ప్రభా ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో అరణ్య మార్గమున రథముల మీద, గుర్రము రథముల మీద పరిగెత్తా ఉన్నాడు. రథాలతో తను దేశానికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు రథాలతో గుర్రములతో రాగుతున్న ఆ రథాన్ని ఎలా ఎదుర్కోవాలి? గుర్రం మీదనా? పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. వెళ్ళాడండి. పునరుత్థాన శక్తి ఇచ్చినాడు దేవుడు. అంటే హార్స్ పవర్ రేస్తో పరిగెత్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి లోబడే స్వభావం అది. అనేక సార్లు మనం ఇది చూస్తుంటాం. దేవుడు ఏమంటాడంటే అది వదిలిపెట్టు, ఇక్కడికి రా. ఎవరైనా కారణాన్ని బట్టి ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సంతోషంతో వెళ్ళిపోయినాడు. ఒక్క ఆత్మ కొరకే పరుగులు తీయించినాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని కార్యం అదే. ఆత్మ నడిపింపు ఫలితం అదే. పాపి రక్షణ పొందడం. ఈరోజు ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాం భర్త రక్షణ పొందాలని, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం ఇంట్లో ఉన్న పిల్లలు రక్షణ పొందాలని, ఎన్ని సంవత్సరాలు నీ బంధువులు రక్షణ పొందినామని ప్రార్థన చేస్తున్నావు. రక్షణ పొందినారా? ఒకే పరుగు పాపి రక్షణ పొందినాడు. బాప్తిసం తీసుకున్నాడు, సంతోషంతో వెళ్ళిపోయినాడు. లేఖనాలు చదువుతున్నాడు, గ్రహింపు లేదు. ఎలా జరిగింది? కొన్ని గంటల వ్యవధిలో, ఒకరోజు, ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసి కన్నీరు గారుస్తున్నాం. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉన్నారు. కారణం సొంత ప్రయత్నమేమో. ఒప్పుకుందాం బల్ల దగ్గర, ప్రభా నీ ఆత్మచేత నడిపింపబడలేదు, నా సొంత ప్రయత్నం, అందుకే బూడిదలు పోసినట్టుగా అయిపోయింది. నేను నీ బిడ్డను కాదు, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు. సొంత ప్రయత్నమేమో. ఆత్మకు వెలుపట మన ఆత్మీయ జీవితం ఉందేమో. అందుకే గలతీ 3:3 అంటాడు, గలతీ సంఘంతో అంటాడు పౌలు, మొదట ఆత్మానుసారంగా ఆరంభించినారు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అవుతా ఉన్నాయి, శరీరానుతో పరిపూర్ణులు అవుతారా అంటారు. ఆరంభం బాగుంది. రక్షణ పొంది బాప్తిసం దినాలలో ఆత్మ నడిపింపుతో ఏది చేయమంటే అది చేసినాం. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అయిపోయినాయి. ఆత్మీయ వయసు పెరుగుతూ ఉంది, శరీరం ప్రవేశించింది. అందుకే దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. అందుకే అంటాడు, ఓ ఫూలిష్ గలేషియన్స్ అంటాడు మొదటి వచనంలో, ఓ అవివేకులైన గలతీయులారా. సంఘాన్ని సంబోధిస్తున్నాడు. సంఘం అంటే ఎవరు? మొదటి కొరింథీ 1:2, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, కాల్డ్ అవుట్ పీపుల్, గ్యాదరింగ్ పీపుల్, సపరేటెడ్ పీపుల్, ఏ గ్రూప్ ఆఫ్ హోలీ పీపుల్. సంఘం అంటే అటువంటి సంఘమును పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? ఓ ఫూలిష్ ఓ మూర్ఖులైన తరం వాళ్ళ, ఓ అవివేకులారా అంటాడు. మొదటి అధ్యాయంలో పరిశుద్ధులుగా సంబోధిస్తాడు. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఎందుకు? ఆత్మ నడిపింపు నుండి బయటికి శరీరం ప్రవేశించింది సంఘములో. ఈనాడు నీలో గత వారంలో శరీరం ప్రవేశించలేదా? ఆత్మానుసారంగా బ్రతికి ఉంటే నిజముగా ఆయన పిల్లలమే. ఆయనను మన తండ్రిని ఘనపరిచిన వారముగా ఉంటాం. రెండవది, దేవుని పిల్లలకు పరలోకపు తండ్రి పిల్లలకు ఉండే రెండవ లక్షణం గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 3 and verse 26. దేవుని కుమారులకు, దేవుని బిడ్డలకు ఉండే రెండవ లక్షణం ఏంటది? విశ్వాసము వలన. మనం ఎవరము? విశ్వాసులం. అవునా కాదా? చెప్పండి అక్క, ఎవరం మనము? విశ్వాసులం కదా. విశ్వాసులము దేని వలన బ్రతకాలి? విశ్వాసం వలన బ్రతకాలి. ఈనాడు విశ్వాసులమైన మనలో విశ్వాసం ఉందా? గత వారంలో విశ్వాసం వలన బ్రతికినామా? మనకున్న డబ్బును బట్టి, అందాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, చదువుని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, కీర్తి ప్రతిష్టలను బట్టి, భౌతికమైన వాటిని బట్టి మనం బ్రతికినాము. ఏంటి విశ్వాసం అంటే? విశ్వాసం అంటే ఏంటి? 11:1, విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు నిదర్శనం. అదృష్టమైనవి కొన్ని ఉన్నాయి. దేవుడు అదృశ్యుడు, కనపరాడు, ఆయన అదృశ్యుడు. ఇప్పుడు మనం ఆరాధన చేసినాం, దేవుడు ఉన్నాడని ఆరాధన చేసినామా, లేడని ఆరాధన చేసినామా? ఉన్నాడు అని ఆరాధన చేసినాం. పరలోకమందు నా దేవుడు కనపరాలే మనకు, దృశ్యరూపం, అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు అని నమ్మినాం. అది విశ్వాసం. నమ్మి ఆరాధన చేసినాం. ఒకరోజు
పరవాసిని నేను పాట పాడతారు, మనకు ఈ లోకయాత్ర ముగిస్తారు. మనం ఎక్కడికి వెళ్తాం? ఏంటి మన నిరీక్షణ? పరలోకం వెళ్తాం. పరలోకం చూసినామా? చూడలే, చదివినాం అంతే. కానీ పరలోకము ఉంది అని. నేను హైదరాబాదులో బయలుదేరినా, కాజీపేట ఉంది అని బయలుదేరినా, లేదని బయలుదేరినానా? ఉంది అని నాకు విశ్వాసం ఉంది. ఒక అరగంట అటు ఇటో నేను కాజీపేటకు వెళ్తా. ఈ భూమి మీద పలాని ప్రదేశంలో కాజీపేట ఉంది అని నేను నమ్మి విశ్వాసం ఉంచి ట్రైన్ ఎక్కిన, వచ్చిన. అది విశ్వాసం అన్నది. నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ఇది కనపరాలే నాకు, కాజీపేట కనపరాలే నాకు, అదృశ్యంగా ఉంది. కానీ ఉంది. ఈ కొన్ని గంటలలో నేను అక్కడికి వెళ్తా. ఉంది, పరలోకం కనపరాలే, కానీ ఒకరోజు నేను అక్కడికి దాన్ని చూస్తా, అక్కడ ఉంటా. అది విశ్వాసం, నిరీక్షణ, నమ్మకం. మనకు కూడా నమ్మకం ఉంటుంది. ఈ డోలో 650 3 పూట్లు వేసుకుంటే కరోనా రానే రాదు. ఎన్ని వేసుకున్నామో వేసుకొని డోలో 6 దొరకలే. ఈ టాబ్లెట్ వేసుకుంటే షుగరు కంట్రోల్ ఉంటుంది, ఈ టాబ్లెట్ వేసుకుంటే బీపీ కంట్రోల్ ఉంటుంది, ఈ ఫ్లైట్ ఎక్కితే అమెరికాకి వెళ్ళిపోతా. అన్నిటి మీద, అందరి మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఎవరి మీద ఉండదు? దేవుని మీద ఉండదు. దేవుని వాక్యము మీద మనకు విశ్వాసం ఉంటుంది. అన్నిటి మీద ఉంది. ఈ మెటీరియల్ చదివితే ఐఏఎస్ కొట్టేస్తా. ఈ కోచింగ్ సెంటర్లో నేను కోచింగ్ తీసుకుంటే మెయిన్స్లో పాస్ అయిపోతా. అన్నిటి మీద, చదువు మీద, కోచింగ్ సెంటర్ల మీద, వస్తువుల మీద, మనుషుల మీద నమ్మకం ఉంది, కానీ దేవుని మీద మాత్రం. కానీ దేవుణ్ణి పిల్లలము. విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం దేనితో పోల్చినాడు? దేంతో పోల్చినాడు? ఆవగింజతో పోల్చినాడు. ఏం పెద్దగా ఉంటుందని ఆవగింజ? ఆవగింజ దేంతో వేస్తాం? దేంట్లో వేస్తాం అక్క? మీరు వండరా? అంత వీళ్ళైనా ఉండేది. వీళ్ళని అడుగుతా, మీరు చెప్పకపోతే. ఆవగింజ దేంతో వేస్తాం? తాలింపులు, పోపులు వేస్తాం కదా. సలసల కాగే నూనెలో ఆవగింజ వేసి, ఎందుకు ఆవగింజ ఎంత పోల్చినాడు? నేను కూడా వంట చేస్తా. సలసల కాగే నూనెలో అవన్నీ వేస్తే ఒక్క ఆవగింజ పగిలిపోలేదండి. సలసల కాగే నూనెలో వేస్తే. తర్వాత ఈ ఆవగింజలు కొన్ని తీసుకొని 5th ఫ్లోర్కి వెళ్ళి కింద వేసిన, కొన్ని యాపిల్ పండు వేసిన, లిఫ్ట్లో వచ్చి చూస్తే కొన్ని అన్ని చెదిరిపోయినాయి. వాటన్నిటి దొరికినవన్నీ చూసుకొని వస్తే ఒక్కటి పగిలిపోలే పైనుండి వేస్తే. కానీ యాపిల్ పండు కొన్ని ముక్కలైపోయింది. ఈ ఆవగింజలు కొన్ని గ్లాసులు తీసుకొని చలికాలంలో జనవరిలో మంచి చలిగా ఉన్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా. ఉదయకాలం లేచి చూసిన, ప్రతికూలమైనటువంటి వాతావరణంలో సైజు ఏమన్నా తగ్గింటుందేమో, చలి కదా ఏమన్నా కప్పుకొని పడుకుంటుందేమో, సైజు తగ్గింటుందేమో అని. సైజు తగ్గలే. సలసల కాగి నూనెలో వేసి తిప్పితే చెక్కు చెదరలే, పైనుండి వేస్తే పగిలిపోలే, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు పెట్టినా కూడా చెక్కు చెదరలే. అందుకే విశ్వాసం అది. ఈనాడు జ్వరం వస్తే దేవుని మందిరానికి రాం, వర్షం వస్తే దేవుని మందిరానికి గొడుగు పట్టుకొని పెళ్ళికి వెళ్తాం, జ్వరం వస్తే కప్పుకొని హాస్పిటల్కి వెళ్తాం, పక్కన మందిరం ఉంటుంది. లేదు. కానీ విశ్వాసులలో విశ్వాసము ఉండాలి. అందుకే యేసు ప్రభు తన శిష్యుల గురించి పదే 8వ అధ్యాయంలో మత్తయి సువార్తలో అంటాడు, ఓ అల్ప విశ్వాసులారా, ఎందుకు సందేహపడితిరి? విశ్వాసం ఉన్నంత వరకు, యేసు ప్రభువును చూసినంత వరకు సముద్రపు నీటి మీద పేతురు నడిచినాడు. ఎప్పుడైతే గాలిని చూసి తనలో ఉన్న విశ్వాసము చెదిరిపోయిందో మునిగిపోసాగెను. విశ్వాసంలో బలంగా ఉంటాం, స్థిరంగా ఉంటాం. పరిస్థితులు చూస్తాం, అవుతుందా పెళ్ళి, పోతుందా ఈ రోగం, వస్తుందా ఉద్యోగం. దేవుని మీద ఉన్న విశ్వాసం అవిశ్వాసంగా మారిపోయినప్పుడు చల్లారిపోతుంది మన ఆత్మీయ జీవితం. కాబట్టి దేవుని పిల్లలకు ఉండే 2వ లక్షణం ఏంటంటే విశ్వాసం వలన వారు బ్రతికేవారుగా ఉంటారు. 3వది దేవుని పిల్లలకు ఉన్న లక్షణం లూకా సువార్త 2వ మలాకి గ్రంథం, క్షమించండి అక్కడ బాగుంటుంది. మలాకి గ్రంథం 2వ అధ్యాయము, లూకా సువార్తలు కూడా ఉంటుంది, మలాకిలో బాగుంటుంది చూడు. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. మలాకి 2:10 తెలుగు బైబిల్లో 786వ పేజీ. 2:10 అన్న మలాకి. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఇలాగుండగా చాలు
మనకందరికీ తండ్రి ఒక్కడే, మనం రక్షించింది ఒక్కడే, పరలోకాన్ని సిద్ధపరుస్తుంది ఒక్కడే. ఈ పరలోకపు తండ్రికి మనము పిల్లలము. కానీ ఒక పిల్లోనికి ఏముందంట? ఒక కుమార్తెకి ఏముందంట? ఆదికాండం 4వ అధ్యాయంలో ఏముంది? ఒకే తల్లి గర్భంలో నుండి వచ్చినారు, ఒకే తండ్రికి పుట్టినారు, కయ్యను హేబేలు. ఏముంది? ఈర్ష్య, దోషము, అసూయ, ద్రోహం పడి చంపేసిన పరిస్థితి. ఈనాడు పరలోకపు తండ్రికి మనము బిడ్డలము, ఒకే తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. 23 మనం చూసినాం 9లో. ఒకే తండ్రి మనకు పరలోకమందు ఉన్నాడు. ఒకే యేసు రక్తం ద్వారా మన ప్రతి పాపం అంతా కడగబడింది. ఒకే బైబిల్ చదువుతాం, ఒకే పాటలు పాడుతాం, ఒకే బలలో చేవేస్తాం, ఒకే కానుక బట్టలో కానుకేస్తాం. కానీ ఒకరంటే ఒకరు సరిపోదు. నాకు అర్థం కాదు ఎందుకుందో ఇది. అవునా కాదా? ఒకే ఇంట్లో ఉంటారు, ఆస్తు గొడవలలో ఒకరంటే ఒకరు సరిపోక నరహత్యలు చేసుకున్నట్టు ఒకే సంతానం లేకపోలేదు. పరలోకపు తండ్రికి బిడ్డలముగా మనం ఉన్నాం. ఇతరులకు ద్రోహము చేసే మనస్సు. ఆమె పట్టు చీర కట్టుకొని వస్తే పక్కనున్న ఆమెకు తేలు జరులు పాకినట్టు ఉంటుంది. ఈయన వాక్యం చెప్తే ఆమె ఆరాధన చేయదు. అంత ఒకే మందిరానికి వస్తాం, ఒకే దేవుని ఆరాధన చేస్తాం, అంత అయిపోతుంది. ప్రైజ్ రాడన్నా, ప్రైజ్ రాడు. బయటికి బాగుంటుంది, లోపటంతా మళ్ళీ వచ్చిందా? కరోనాలో అనుకున్నా, మళ్ళీ వచ్చినాడా? మళ్ళీ వచ్చిందా? ఏం 2 ఇంట్లు సరిపోదా? ఒకే కొడుకు 2 ఇండ్లు ఉన్నాయి, సరిపోదా? 3వ ఇంట్లో గురించి ప్రార్థన చేయాలంట. 3 కాకుండా 4 కొంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమంటే ఈ అక్క ఈ అన్న 2 ఇంట్లో ఉన్నాడు 10 సంవత్సరాల నుండి. ఎందుకు? ఇతరులు బాగుపడుతుంటే సంతోషిద్దాం. మనకు మన 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 తండ్రికి పుట్టిన పిల్లోళ్ళే, పరలోకపు తండ్రి. బహుశా కలర్ తక్కువ వచ్చు, చదువు తక్కువ ఉండొచ్చు, ఆస్తులు భేదాలు ఉండొచ్చు, కానీ మన సహోదరుడే, మన సహోదరే. నిన్ను ఏ రక్తము పరిశుద్ధపరిచింది, అదే రక్తం ఆయనను కూడా పరిశుద్ధపరిచింది. ఎందుకు ఈ తారతమ్యాలు? ఎందుకు ఈ భేదాలు? దేని కొరకే? అక్కడ ఏముండదు. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఒకే తండ్రి. మనం అందరము ఇక్కడ తల్లిదండ్రులకు ఏమన్నా భేదాభిప్రాయాలు ఉంటాయేమో, చదువు ఎక్కువ చదువుకున్న వాళ్ళని కొంచెం మంచిగా చూసి, చదువు లేని పిల్లవానికి మంచి కాదు. అక్కడ పరలోకపు తండ్రికి అందరం ఒకే ప్రేమ పంచేవాడు ఆయన. ఆయన ప్రేమలో తారతమ్యాలేదు. ఒకే తండ్రికి పుట్టిన మనలో ఎందుకు మనం ఇతరుల క్షేమము కోరాలండి. అందుకే పౌలు రోమా సంఘానికి రాస్తాడు, ఇతరుల క్షేమం చూడండి, బాగుంటుంది అన్నమాట. 15వ అధ్యాయం 2వ వచనం తొందరగా. రోమన్స్ 15:2 తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు ఇతరులు సంతోషంగా ఉండాలి. నాకు ఇల్లు లేదా? వాళ్ళకి ఇల్లు ఉందా? మంచిది, దేవుడు ఆశీర్వదించినాడు. నాకు సరిగా తిండి లేదా? నా పక్క వాళ్ళకి తిండి ఉంది, సరే మంచిగా. ఇతరుల క్షేమం. నేను అనారోగ్యంగా ఉన్నా అందరూ ఆరోగ్యంగా ఉండాలని నా మనసు నేను కోరుకోవాలి. నాకు సరైన బట్టలు లేకపోయినా అందరూ మంచి బట్టలతో ఉండాలని, నా పిల్లలకు ఉద్యోగం లేకపోయినా పక్కనున్న ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు అందరికీ మంచి ఉద్యోగం, ఉన్నతమైన ఉద్యోగంలో ఉండాలని నేను ఆశించాలా? ఇతరుల క్షేమము నేను ఎప్పుడైతే కోరుకుంటానో దేవుడు తప్పకుండా నా కుటుంబాన్ని క్షేమప్రదంలో ఉంచుతాడు. ఇతరులు బాగుండొద్దు అనుకుంటే ఒకరోజు వస్తుంది, ప్రతిదానికి సమయం ఉంది. నువ్వు ఇంత ఉన్నతమైన స్థానంలో ఉంటే ఇట్లా చేస్తాడు దేవుడు. దేవుని చేతులు పడుట భయంకరంగా ఉంటుంది. నాకు లేకున్నా పర్వాలే, ఇతరులు బాగుండాలా. నేను కష్టంలో ఉన్నా పర్వాలే, ఇతరులు సంతోషంగా ఉండాలి. నేను ఏడుస్తున్నా పర్వాలే, ఇతరులు ఆనందంగా ఉండాలి. నా కుటుంబంలో అప్పులున్నా పర్వాలే, ఇతరులు అప్పిచ్చేవారుగా ఉండాలి. ఇది ఎప్పుడైతే మనము పాజిటివ్గా మన యాటిట్యూడ్ ఉంటుందో తప్పకుండా దేవుడు తన పిల్లలుగా మనల్ని స్వీకరిస్తాడు. ఊరికి దేవుని పిల్లలమంటే సరిపోదు. దేవుని పిల్లలకు, పరలోకపు తండ్రికి పిల్లలకు ఉండవలసినటువంటి ఆ లక్షణాలు నీకు నాకుంటే. ఎన్ని చూసినాం దేవుని పిల్లలకు లక్షణాలు? 2, 3, 5, 3 చూసినాం. 4వది మొదటి యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. తొందరగా అయిపోయింది, ఇంకా విత్ ఇన్ 2 minutes ఐ విల్ క్లోజ్ ఇట్. చాలు.
దేవుని మూలముగా పుట్టిన కుమారులు, దేవుని మూలముగా పుట్టిన పిల్లలు ఏం జయిస్తారు? లోకమును జయిస్తారు. ఎవరైతే లోకమును జయిస్తారో వారు నిజముగా దేవుని పిల్లలే. ఏంటి లోకం అంటే? 2వ అధ్యాయంలో ఉంది. లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మం. వీటి మీద జయం ఉందా నీకు? గత వారంలో దేవుని బిడ్డలముగా లోకాన్ని జయించినామా? విశ్వాసికి 3 శత్రువులు. ఒకటి మన శరీరమే మనకు శత్రువు, రెండవది సైతానుడి శత్రువు, మూడవది లోకం శత్రువు. లోకములు మళ్ళా 3 ఉన్నాయి: శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మం. వీటన్నిటి మీద మనకు జయం ఉండాలి. ఉదయకాలం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు శరీరము మనం లాగుతూ ఉంటుంది. లోకములకు వెళ్ళినప్పుడు లోకం లాగుతుంది. సైతానుడు మనల్ని లొంగ తీసుకోవాలని, పాపంలో పడేయాలని, మనం ఎక్కడ బలహీనులమో పాపములో వాడికి తెలుసు, అది ఎరగా వేస్తాడు. మనల్ని పడేయాలని చూస్తూ ఉంటాడు. ఏం చేస్తావు? ప్రార్థన. రోజు చేసిందే కదా ప్రార్థన, చాలే ఇంకా గంట చేసినావు. ఏం వెళ్తావు బైబిల్ స్టడీకి? ఏం వెళ్తావు? ఆదివారం వెళ్ళి అట్లా బలాలు చేసి రా. నన్ను లాగుతూ ఉంటాడు. శరీరం మీద జయముందా? లోకాన్ని జయించినామా? శరీర కోరికల మీద జయముందా? లేదు. ఆయనను ప్రేమించేవు, ఆయన బిడ్డలుగా ఉన్నవారు లోకం మీద జయశీలుగా ఉంటారు. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి, సమయం అయిపోయింది. కాబట్టి ఇటువంటి లక్షణాలు నీకు నాకు ఉంటే, ఇటువంటి లక్షణాలు నా సొంతమైతే తప్పకుండా మనము దేవుని పిల్లలమే. 4 చూసినామా? 5 ఎన్ని చూసినాం? 4. 5 చూద్దామా? 5వ ఆఖరిది చదువుకొని బల్లలో ప్రవేశిద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 35, 36 వచనాలు. ఎప్పుడు సర్వోన్నతుడైన దేవునికి కుమార్తెలము శత్రువులను ప్రేమించి, శత్రువులకి ఏం చేయాలా? మేలు చేయాలా. ఇది మనకెంతో ఎన్నో వేల కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఇంట్లో ఉన్న భార్యను ప్రేమించయ్యా భర్త అంటే ప్రేమించం. ఏం ప్రేమించాలన్నా? పచ్చి మొద్దు అన్నాడు ఆయన. చదువు రాదు నా భార్యకు అంటాడు. ఏం ప్రేమించాలన్నా? నా భర్తను. ఉద్యోగం పోడు అంటుంది ఆమె. లవ్ యువర్ హస్బెండ్ బికాస్ హీ ఈజ్ యువర్ హస్బెండ్. లవ్ యువర్ వైఫ్ బికాస్ షీ ఈజ్ యువర్ వైఫ్. అందంగా లేదని ప్రేమించవా నీ భార్యను? నీ భార్య ఎంత త్యాగమో తెలుసా? తన తండ్రి ఇంటిని వదిలిపెట్టింది నేను నమ్మి పెళ్లిలో నీతో ఉండడానికి ఇష్టపడి, తన తండ్రి ఇంటి పేరును వద్దనుకుంది, నీ పేరును జాయిన్ చేసుకుంది. అందరినీ వదిలిపెట్టింది, తండ్రి ఇంటిని, తండ్రి బంధువు అందరిని వదిలిపెట్టి నువ్వు ప్రేమిస్తావని. నీకు భార్యగా నీ భార్యగా వస్తే చదువు లేదని, అందం లేదని, కట్నం తేలేదని, మంచిగా వండి పెట్టలేదని నీ భార్యను ప్రేమించవా? నీ భర్త మొరటివాడని, చదువు లేని, ఉద్యోగం లేదని నీ భర్తను ప్రేమించవా? ప్రేమించాలి. క్రీస్తు మనల్ని ప్రేమించినాడు. ఏముందని ప్రేమించినాడు? ఎటువంటి వారిని ప్రేమించినాడు? రోమా 5:6లో మనం బలహీనులము ప్రేమించినాడు. రోమా 5:8లో మనం పాపులము ప్రేమించినాడు. రోమా 8:10లో మనం శత్రువులము ప్రేమించినాడు. బలహీనుల మనలను, పాపులైన మనలను, శత్రువుల మనలను దేవుడు ప్రేమించినాడు. క్రీస్తు ప్రేమను పొందుకున్న మనము ఇంట్లో ఉన్న వారిని ప్రేమించాం, దేవుని మందిరంలో ఉన్న వారిని ప్రేమించాం, పేదవారిని ప్రేమించాం, అనారోగ్యంలో ఉన్న వారిని ప్రేమించాం. ఇదా మన ప్రేమ? కాదు. శత్రువును సైతం యేసు ప్రభు సిలువలో ఉన్నాడు. కాసేపట్లో ప్రాణం పోతుంది ఆయనకు. చివరి మాట పలుకుతాడు. అప్పుడు ఎదురుగా కనపడ్డారు కొంతమంది. ఎవరంటే చూస్తే, కళ్ళు పెరిచి చూస్తే ప్రక్కన బల్లెపోటు పొడిచిన వాడు కనపడ్డాడు. వాడిని చూసి అంటాడు, తండ్రి వాడు ఏం చేసినాడో మనకి తెలియదు, వాడిని క్షమించు. కొరడాలతో కొట్టిన వారు కనపడ్డారు. అయ్యా వారు ఏం చేసినారో? ఏమి ప్రేమ అండి క్రీస్తు ప్రేమ! కొరడాలతో కొట్టిన వారిని, ఉమ్మి వేసిన వారిని, వెంట్రుకు లాగిన వారిని, సిలువ వేసిన వారిని, పక్కన బల్లెముతో పొడిచిన వారిని ఒక కాలి మీద ఒక కాలి పెట్టి పొడవాటి చీలను దించిన వారిని ఏమంటున్నాడంటే, తండ్రి వారిని క్షమించు. క్రీస్తు ప్రేమ అది. అటువంటి క్రీస్తు రక్తముల చేత క్రీస్తు ప్రేమను అందుకున్న మనం ప్రేమిస్తున్నామా?
శత్రువులకు సైతము మేలు చేసేవారు ఉన్నామా, కీడు చేస్తున్నామా? ఒక్కటే గమనించుదాం, ఒక్కటి గుర్తుపెట్టుకుందాం, గుండెల మీద రాసి పెట్టుకోండి, కోట్ల విలువైన మాట. నీకు వీలైతే మేలు చేయి, వీలు కాకపోతే సైలెంట్గా ఉండు. కీడు మాత్రం చేయొద్దు, నష్టపోతావు. ఒకరోజు ఎవరికైతే ఏం విత్తుతామో అది కోస్తాం. ఎవరికైతే నువ్వు కీడు చేస్తావో ఒకరోజు వస్తుంది నీకు అనుకోకుండా ఆ కీడు నీ జీవితంలో, కుటుంబంలో, సంఘంలో అనుభవించక తప్పదు, గొంతులు ఊపిరి నిండినప్పుడే. కాబట్టి వీలైతే మంచి చేద్దాం, కీడు చేయొద్దు. వీలు కాకపోతే, మంచి చేయడం వీలు కాలేదా, ప్రార్థన చేయి, సైలెంట్గా ఉండు. ఈ లక్షణాలు పిల్లల లక్షణాలు, పరలోకపు తండ్రి యొక్క కుమారుల కుమార్తె లక్షణాలు. ఈ లక్షణాలు మనకున్నాయా? పరిశుద్ధ బల దగ్గర ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. పరీక్షించుకుందాం. ఈ లక్షణాలు మనవైతే ధైర్యంగా పాల్పొంపులు పొందుదాం. ఈ లక్షణాలలో ఏ లక్షణంలో నీవు నేను తప్పిపోయినామో నీకు తెలుసు, నాకు తెలుసు. ప్రతి మనుషుడు తను తాను నన్ను పరీక్షించుకుంటా, మిమ్మల్ని పరీక్షించుకుందాం. ఎక్కడ పొరపాటు అయిందో, ఏ లక్షణములు మనము పిల్లలుగా ఉండలేకపోయినామో ఆయన పాదాలు పట్టుకుందాం. ప్రభువా, ఇక్కడ పడిపోయినా, ఇక్కడ జారిపోయినా, ఇప్పటి వరకు నీ పిల్లలుగా లేను, నా కొరకే నీ సొంత కుమారుణ్ణే కలవరుసులోకి అప్పచెప్పి నన్ను రక్షించినావు. ఇంతగా నన్ను కాపాడుతూ ఉన్నావు. భద్రత వలయంలో నాకు సజీవ లెక్కలు ఉంచినావు. చదువిచ్చి, ఉద్యోగం ఇచ్చి, ఆస్తిపాస్తులు ఇచ్చి, కుటుంబాన్ని ఇచ్చి, స్నేహితులను ఇచ్చి, మందిరాన్ని ఇచ్చి ఇంత కాపాడుతూ ఉన్నావు. నీ పిల్లలుగా నేను గత వారం ఉండలేకపోయినాను. ప్రభువా, నన్ను క్షమించు. పరలోకపు తండ్రిగా నువ్వు నా పరలోకపు నేను పిల్లలుగా ఉండలేకపోయినా నన్ను క్షమించని ఒక్క ప్రార్థన తిరిగి మనం సమకూరుస్తాం. వన్ కన్ఫెషన్ ప్రేయర్ లీడ్స్ టు రెస్టరేషన్. ఒక్క ఒప్పుకోలు ప్రార్థన సమకూరుస్తుంది మనల్ని. ఆనందంతో, సంతోషముతో ఆయన నిజమైన పిల్లలముగా ఒప్పుకొని పాలు పొందుదాం. రండి, మోకాళ్ళ మీదకి వద్దాం.